ఇంకా నీకు అనుమానంగా ఉందా పిచ్చిదానా? వాడు ప్లాన్ చేసి నిన్ను పడేశాడు, వాడి కోరిక తీర్చుకున్నాడు. నువ్వు మంచివాడివని నమ్మి మోసపోయావు. పోయి పని చూసుకో. మౌనమా ఓ మౌనమా మాటలేదుగా, పాదమా ఓ పాదమా బాటలేదుగా. అయ్యయ్యో నమస్తే రాణమ్మా. నమస్తే అన్నా. ఆటో ఉంది, ప్రియా ఇది? అదిగో అక్కడ పడుకుని ఉంది. పడుకుందా? అక్కడెందుకు అలా పడుకుంది? ఏమైంది? పొద్దుటి నుంచి అలానే పడుకుని ఉంది. గిరాకీ వచ్చినా వెళ్ళటం లేదు. ఏమైంది అని అడిగితే ఏమి లేదు అంటుంది. అవునా? సరే నేను చూస్తానుండు. ప్రియా, రానమ్మా. ఏమైంది ప్రియా? ఏంటిలా పడుకున్నావు? ఒంట్లో బాలేదా? బాగానే ఉంది రానమ్మా. మరైతే ఇక్కడ పడుకున్నావేంటి? గిరాకీలు వచ్చినా వెళ్ళడం లేదంట, ఏమైంది? ఏం లేదు రానమ్మా, ఏదో కాస్త నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను. నా వయసులో ఉన్న మనిషి నీరసంగా ఉందంటే ఒక అర్థం ఉంది. వయసులో ఉన్న నీలాంటి మనిషికి నీరసంగా ఉందంటే ఏదో అనర్థం జరిగింది అని. చాచా, అలాంటిదేం లేదు రానమ్మా. అసరే గుళ్ళో అతన్ని కలిసావా? రాత్రేమో అతను రాలేదు అన్నావు, మరి తర్వాతైనా వచ్చి నిన్ను కలిసాడా లేదా? ఏంటి ప్రియా, ఏం మాట్లాడవేంటి? అతను గుడికొచ్చాడా లేదా? కస్టమర్ని దించేసి నేను గుడి దగ్గరికి వద్దాం అనుకున్నాను, కానీ అతని విషం తాగి ప్రాణం పోయేలా ఉంటే హాస్పిటల్లో చేర్పించి ఆ హడావిడితోనే సరిపోయింది. అందుకనే ఫోన్ కూడా చేయలేకపోయాను. ఇంతకీ అతనేమన్నాడు? పెళ్లికి వాళ్ళింట్లో వాళ్ళు నొప్పించాడంటనా? లేదు రానమ్మా, అసలు తను రానేలేదు. రాలేదా? రాకపోవడం ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు రానమ్మా. తను రాలేకపోతున్నానని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏం చెప్పాడు? అది వాళ్ళ నాన్నగారితో మాట్లాడాడంట. ఆయన పెళ్లికి ఒప్పుకోలేదంట. ఆయన అదేం పెద్ద విషయం కాదు అన్నాడు. ఎలాగైనా వాళ్ళ నాన్నను ఒప్పిస్తానని చాలా నమ్మకంతో చెప్పాడు. ఏంటి రానమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు? నేను చెప్తుంది నిజమే రానమ్మా. నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అనలేదే. నువ్వు అబద్ధం చెప్పడం లేదు, కానీ నీ కళ్ళు మాత్రం నిజాన్ని దాస్తున్నాయని చెప్తున్నాయి. చూడు ప్రియా, ఒక మగవాడు అబద్ధం చెప్తే తనని తను కాపాడుకుంటున్నాడని అర్థం. అదే ఒక ఆడపిల్ల నిజాన్ని దాస్తోంది అంటే తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటోంది అని అర్థం. నువ్వు ఏదో దాస్తున్నావు, ఆ విషయం నాకు అర్థమవుతోంది. నిజం చెప్పు, ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు రానమ్మ? నేను ప్రేమించింది ఒక మోసగాన్ని అని చెప్పనా? అతని మాటలు విని మోసపోయానని చెప్పనా? ఒక ఆడపిల్ల ఎలాంటి తప్పు చేయకూడదు, ఆ తప్పు చేశానని చెప్పనా? ఏం చెప్పుకోండి రానమ్మా. ప్రియా,
నన్ను నీ స్నేహితురాలనుకుంటావో బంధువు అనుకుంటావో ఆత్మీయురాలనుకుంటావో లేదు అమ్మని అనుకుంటావో నీ ఇష్టం. కాని నేను మాత్రం ఎప్పుడూ నీకండగానే ఉంటాను. పరిస్థితి ఎలాంటిదైనా, సమస్య ఎలాంటిదైనా, ఏ స్థాయిలో ఉన్నా దాన్ని పరిష్కరించే బాధ్యత నాది. చెప్పు ప్రియా, దయచేసి నిజం చెప్పు. అసలు ఏం జరిగింది? నేను చెప్తుంది నిజమే. నిజంగానే తను నాకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నను ఒప్పిస్తానని చెప్పాడు. వాళ్ళ నాన్నతో గొడవ పడ్డం వల్లే రాలేకపోయానని కూడా చెప్పాడు. అయితే ఫోన్ నెంబర్ ఇలా ఇవ్వు, నేనే మాట్లాడతాను. హ? ఆహా, అదొద్దు రానమ్మా. ఎందుకు? అంటే నేను మాట్లాడాను కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు మాట్లాడితే నేను అతని మీద నమ్మకం లేకపోవడం వల్ల నీ చేత ఫోన్ చేయించినట్టుంటుంది. బాగోదు. నన్ను క్షమించరానమ్మా. అతని ఫోన్ నంబర్ కూడా అబద్ధమేనని చెప్పుకోలేని స్థితిలో మోసపోయాను. చూడు ప్రియా, నేనడిగిన ప్రతిదానికి నీ దగ్గర ఏదో ఒక సమాధానం ఉంది. నువ్వు సమాధానాలు వెతుక్కుని మరీ చెప్తున్నావంటే నేనేమడిగినా నీ నుంచి ఏదీ రాబట్లేను. ఇది నిజం. కాని నేనొకటి చెప్తున్నాను, నీకే అవసరమొచ్చినా మొదట నిలబడేది నేను. అది నువ్వు గుర్తుపెట్టుకో. మీ నాన్నతో మాట్లాడి మేం పెద్దవాళ్ళం వెళ్ళి ఈ పెళ్లికి ఒప్పించుకుంటాం. ఆహా, వద్దు. ఏం ప్రియా, మీరు మాట్లాడేది వేరు, పెద్దవాళ్ళుగా మేం వెళ్ళి మాట్లాడేది వేరు కదా. అంటే అతను మాట్లాడి చెప్తానన్నాడు కదా. కొద్ది రోజులు ఆగుదాం రానమ్మా. కానీ బాబునగర్ వస్తావా? రానమ్మా, గిరాకీ వచ్చింది, వెళ్ళు. అరే నువ్వెళ్ళరా, పొద్దున్నుంచి పడుకునే ఉన్నావంట కదా, నువ్వెళ్ళు. నాకు నీరసంగా ఉంది, నువ్వే వెళ్ళు రానమ్మా. రాజనా, ఈ గిరాకీ తీసుకో. అలాగే రానమ్మా. సార్ మీరు వెళ్ళండి సార్. అలాగే పద. అదేంటి రానమ్మా, నువ్వు వెళ్ళలేదు? వెళ్ళబుద్ధి కాలేదు. నీకు నీరసంగా ఉందన్నావుగా. నాకెందుకో నిన్నొదిలి వెళ్ళడానికి మనసు రావడం లేదు. రానమ్మా, కాసేపు నీ ఒళ్ళో పడుకోనా? పిచ్చి పిల్ల, పడుకోదా? ఏదో చెప్పుకోలేని బాధని నువ్వు గుండెల్లో మోస్తున్నావు. అది బయటికి పెట్టలేకపోతున్నావని నాకు అర్థమవుతోంది ప్రియా.